వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. సినిమా రేంజ్ లో బ్యాంక్ ని కొల్లగొట్టారు ఆ దొంగలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 కోట్ల విలువ చేసే బంగారాన్ని దర్జాగా దోచుకెళ్లారు. పోలీసులకి సవాల్గా మారిన బ్యాంకు చోరీ 4 రాష్ట్రాల్లో 8 బృందాలు దొంగల కోసం గాలింపు చేశారు. 592 మంది ఖాతాదారుల్లో టెన్షన్. అసలు దొంగలు దొరుకుతారా లేదా? అసలు ఇంత పెద్ద రాబరీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని రోజులు చేయాలి? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనుకుంటున్నారేమో ఆ దొంగలు. ఏకంగా ఎస్బీఐ బ్యాంక్ ను టార్గెట్ చేసి 10 కోట్లు విలువ చేసే బంగారాన్ని దోచేశారు. హిందూపురం మండలం తూముకుంట ఎక్స్పోర్ట్స్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో గత నెల 26న అర్ధరాత్రి బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. 592 మంది ఖాతాదారుల 10 కోట్ల విలువ చేసే బంగారాన్ని చోరీ చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తే పక్కా ప్రొఫెషనల్ దొంగలు చేసిన విధంగా ఉందని గమనించారు. ఘటనా స్థలంలో ఒక్క ఆధారం కూడా లేకుండా దొంగలు వ్యవహరించిన తీరు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో బ్యాంకు వెనుక వైపులో ఉన్న కిటికీ గ్రిల్ను కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇక అందినంతగా బంగారం ఉడాయించారు. బ్యాంక్ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓవైపు ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతోంది. ఈ కేసును డీఐజీ సిమోషి, జిల్లా ఎస్పీ రత్న రోజు పర్యవేక్షిస్తున్నారు. చెక్ పోస్ట్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రధాన దారుల్లో సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు పోలీసులు. బ్యాంక్ చోరీకి ముందు బ్యాంకులోకి ఎవరైనా అనుమానితులు వచ్చి వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో రాబరీని చేయాలంటే బ్యాంక్పై దొంగలు రెక్కి నిర్వహిస్తే తప్ప చేయలేరని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన ఈ తరహా కేసులను పలు ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసుల సూచనలు తీసుకుంటున్నట్లు సమాచారం. బ్యాంక్ చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 రాష్ట్రాలకు 8 బృందాలుగా పోలీసులు విడిపోయి దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. ఇందులో తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలలో దొంగల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో చోరీ చేసేందుకు వచ్చిన నిందితుడు అలారం వైర్లను కత్తిరించే సమయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫోటోలను ఆధారంగా విచారణ స్పీడప్ చేశారు. అయితే ఇప్పటి వరకు చోరీలో ఎంతమంది పాల్గొన్నారు అన్న విషయం క్లారిటీకి రాలేదు. ఈ కేసును తొందరగా ఛేదించాలని ఉన్నత అధికారుల ఒత్తిడితో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఇంత పెద్ద మొత్తంలో రాబరీ జరగటం, అది కూడా ఒక బ్యాంకులో జరగడం జిల్లా వ్యాప్తంగా ఇదే మొదటిసారి. చూడాలి మరి పోలీసులు ఈ కేసును ఎప్పటిలోపు ఛేదిస్తారు.